ట్రైనింగ్ ప్రిన్సిపల్స్. సో చాలామంది జిమ్లో మోర్ దెన్ 2 to 3 అవర్స్ ఆఫ్ వర్కౌట్ చేస్తారు, ప్రతి వేరియేషన్ చేస్తారు, చాలా సెట్స్ చేస్తారు. బట్ ద ట్రైనింగ్ ప్రిన్సిపల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉండవు, రైట్? ట్రైనింగ్ ప్రిన్సిపల్స్ ప్లేసెస్ ఏ మేజర్ రోల్ ఇన్ మజిల్ హైపర్ట్రఫీ అండ్ మజిల్ స్టిమ్యులేషన్, రైట్? So these are my training principles which I followed throughout my journey. So the first main principle is training till failure, right? మీకు ఇప్పటికే చాలాసార్లు చెప్పాను, ట్రైనింగ్ టిల్ ఫెయిల్యూర్ లీడ్స్ టు మజిల్ గ్రోత్. మీరు ఫెయిల్యూర్ వరకు ట్రైన్ చేయలేదు అంటే 100% మీకు మజిల్ గ్రోత్ ఉండదు, రైట్? ద సెకండ్ వన్ ఈజ్ స్లో ఎసెంట్రిక్, రైట్? ఎసెంట్రిక్ అంటే నెగిటివ్ రెప్. సో మీరు ఎప్పుడైతే మీ నెగిటివ్ రెప్ అనేది ఎంత వీలైతే అంత స్లోగా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఎసెంట్రిక్ రెప్ చేస్తారో, అంటే నెగిటివ్ రెప్ చేస్తారో, ఆ టైంలోనే మీకు మజిల్ అనేది స్ట్రెచ్ అవుతుంది. సో సైంటిఫికల్గా మీకు ఎప్పుడైతే మజిల్ స్ట్రెచ్ అవుతుందో అప్పుడే మీ మజిల్ అనేది బ్రేక్ అవుతుంది, స్టిమ్యులేట్ అవుతుంది పర్ఫెక్ట్గా. సో ఆల్వేస్ ట్రై టు డూ ఎసెంట్రిక్ రెప్స్ స్లోలీ, ఎంత స్లో అయితే అంత. మై థర్డ్ ప్రిన్సిపల్ ఈజ్ అవాయిడ్ జంక్ వాల్యూమ్, రైట్? చాలా మంది పీపుల్ ఏం చేస్తారంటే అసలు ప్రతి వేరియేషన్కి 3 సెట్స్ చేస్తారు అండ్ ఒక్కొక్క మజిల్ గ్రూప్కి మోర్ దెన్ 4 to 5 వేరియేషన్ చేస్తారు అన్నమాట. అసలు అవసరమే లేదు, రైట్? మీరు ఎంత జంక్ వాల్యూమ్ని అవాయిడ్ చేస్తే అంత పర్ఫెక్ట్గా మీకు రికవరీ కూడా ఉంటుంది. మీకు రికవరీ లేదు అంటే 100% మజిల్ గ్రోత్ అనేది ఉండదు, రైట్? మీరు జిమ్లో చేసి మీ మజిల్ని బ్రేక్ చేస్తారు, స్టిమ్యులేట్ చేస్తారు, అంతే. ద మెయిన్ పార్ట్ ఈస్ రికవరీ. రికవరీ లేదు అంటే ఇట్స్ నథింగ్, మీరు ఏం చేసినా నథింగ్. ద ఫోర్త్ వన్ ఈజ్ రెస్ట్. సో ప్రతి ఒక్కరు సెట్స్ మధ్యలో మినిమం 30 seconds 40 seconds రెస్ట్ ఇస్తారు, బట్ అది అస్సలు సరిపోదు. ఎందుకంటే మీరు ఒక సెట్లో మీ ఫుల్ పొటెన్షియల్ ఇచ్చినప్పుడు మీకు ఇంకో సెట్లో 100% మీరు 100% ఎఫర్ట్స్ ఇవ్వాలి అంటే 100% మీకు రికవరీ కావాలి, మీ మజిల్స్కి మళ్ళీ ఎనర్జీ రావాలి. సో మీరు మినిమం 3 to 4 minutes రెస్ట్ ఇచ్చారంటే మెయిన్లీ కాంపౌండ్ మూమెంట్స్లో 100% మీరు 4 to 5 minutes రెస్ట్ ఇచ్చినా ఏం తప్పలేదు. ఎందుకంటే 100% మీకు అక్కడికి ఎనర్జీ రావాలి, మీకు మళ్ళీ ఇంకో సెట్లో 100% మీ పీక్ పొటెన్షియల్ మీరు ఇవ్వాలి. సో దీస్ ఆర్ మై మెయిన్ ట్రైనింగ్ ప్రిన్సిపల్స్ విచ్ ఐ ఫాలో ఇన్ మై వర్కౌట్. ఫాలో ఫర్ మోర్, నాట్ డన్ యెట్.